హైటెక్ అన్నదాతకు స్వాగతం. రైతులందరికీ శుభోదయం. ఈరోజు మనం పొట్టేళ్ల పెంపకం ద్వారా అధిక లాభాలు తెచ్చుకోవడం ఎలా అనే విషయాన్ని ఈ వీడియోలో మీకు తెలియజేస్తున్నాం. ముందుగా మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు తదితర ప్రాంతాల్లో పెద్ద పెద్ద చదువులు చదివిన నిరుద్యోగులు కూడా ఈ పొట్టేళ్ల పెంపకం ద్వారా అధిక లాభాలు తెచ్చుకోవచ్చు అని ఆలోచనలో ఈ జీవాల పెంపకం వైపు మళ్ళుతున్నారు. లాభసాటిగా అంటే తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభాలు ఎలా సాధించాలి అనే విషయాలు మీకు ఈరోజు తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో అంతా పూర్తి చూసి ఈ వీడియోలో లోటుపాట్లు కానీ తప్పులు కానీ ఏమైనా ఉంటే కామెంట్ చేసి హైటెక్ అన్నదాత ఛానల్కి అభివృద్ధి చేసేందుకు మీరు కృషి చేస్తారని నేను ఆశిస్తున్నా. ముందుగా జీవాలు ఎంపిక, అంటే జీవాలు ఎలాంటి జీవాలు తెచ్చుకోవాలి అనే విషయం మాట్లాడుకుందాం. జీవాలు కొనుగోలు చేసేటప్పుడు మీరు స్వయంగా సంతలకు కానీ గొర్రెల ఫామ్లకు కానీ మీరే స్వయంగా వెళ్ళి గొర్రెపిల్లల యొక్క చురుకుదనము, గొర్రెపిల్లల యొక్క నాణ్యతను మీరు చూసి తెచ్చుకోండి. అంటే అవి కూడా గొర్రె పొట్టేల పిల్లలు ఎలాంటివంటే చెన్నూరు పొట్టెళ్ళు అయితే బాగా లాభాలు ఉంటాయని అందరికీ తెలుసు, అది తీసుకోండి. లేకుంటే నెల్లూరు బ్రౌన్ బాగుంటాయి, నెల్లూరు జీడిపి అవి కూడా చాలా బాగుంటాయి. తెచ్చుకున్న వెంటనే సంతల్లో కానీ అక్కడ మందల్లో కానీ మీరు తెచ్చుకున్న వెంటనే ఇక్కడికి వచ్చిన తర్వాత దానికి టీకాలు వేయించాలి. అంటే అక్కడ ఆ మందుల్లో ఏమైనా రోగాలు ఏమైనా ఉన్నాయేమో, ఇక్కడ వచ్చిన తర్వాత ఇబ్బంది పడుకోకుండా వెంటనే టీకాలు కానీ డివార్మింగ్ మందులు కానీ నట్టల నివారణ మందులు కానీ వేసుకుంటే చాలా మంచిది అనమాట. తర్వాత మీరు ఒక 100 గొర్రెలు 100 పొట్టేళ్ళు దాకా కూడా పెంచుకున్నట్లయితే కూడా చాలా బాగుంటుంది. పెద్దగా లేకోకుండా మినిమం 100 చేసుకుంటే బాగుంటుంది. అదేవిధంగా షెడ్ల నిర్మాణం వచ్చేసి ఇప్పుడు ఒక్కొక్క 50 పిల్లలకి ఒక షెడ్ అయితే బాగుంటుంది. అట్లా షెడ్లు నిర్మాణం చేసుకొని అక్కడ గాలి వెళ్తారు. అదేవిధంగా ఆ షెడ్ చుట్టూ ఆ గొర్రె పిల్లలు తిరిగేందుకు కొంచెం ప్లేస్ ఉండాలి. అదేవిధంగా పక్కనే కొంచెం మేత పెట్టుకునేదానికి నీటి వసతి, తర్వాత ఆ ప్రాంతం అంతా పరిశుభ్రంగా ఉండాలి. మరి ఈ చెట్టు రకాలైన మేత రకాలు అంటే ఇప్పుడు సుబాబులు, తర్వాత వేప అలాంటి చెట్లు కూడా పెంచుకుంటే బాగుంటుంది. అంటే ఇప్పుడు సుబాబులు, వేప చెట్టు అట్లాంటివి పెంచుకుంటే మనకి మేతకి పనికి వస్తాయి, అదేవిధంగా నీడకు కూడా ఉపయోగపడుతుంది అనమాట. ఇప్పుడు ఎండాకాలంలో నీడ అవసరం. ఎక్కడ పోతాం మనము? గొర్రె పిల్లలు వేసుకొని ఏడు నీడు ఉంటే అటు పోలేం కదా. మనం అదే మన షెడ్ పక్కలోనే చెట్లు ఉంటే ఆ చెట్టు కింద ఆ గొర్రె పిల్లలు తోలి కాసేపు పండబెట్టుకొని రావచ్చు అనమాట. వయసు, క్వాలిటీగా ఆలోచన చేసుకుంటే మీరు గొర్రె పిల్లల్ని తెచ్చుకునే ముందు ఆ తల్లి నుండి వేరు చేసిన 3-4 నెలల పొట్టేల పిల్లలను మీరు ఎంపిక చేసుకొని కొనుగోలు చేస్తే కనుక చాలా బాగుంటుంది. అదేవిధంగా క్వాలిటీ, అంటే మంచి క్వాలిటీ ఉండాలి. అంటే పిల్లలు బాగా చురుగ్గా ఉండాలి. పిల్లల్ని చూసినా కూడా నాణ్యతగా బాగా చర్మం బాగా, అంటే అదేని ఎంట్రుకలు బాగా నిగలాడుతూ ఉండాలి. ఏదో డల్గా ఉండి ముఖమంతా ఇట్లా సప్పగా ఉండే పిల్లల్ని తీసుకోకూడదు అనమాట. అదేవిధంగా షెడ్ల నిర్మాణం చెప్పాము. షెడ్ల నిర్మాణం 50 పిల్లలకు ఒకటి అట్లా 2 షెడ్లు వేసుకోవాలి. ఆ షెడ్లోని గాలి, నీరు, వెలుతురు అట్లాంటిది అంతా బాగుండాలి. ఇప్పుడు వెలుతురు కోసం కరెంటు, నైట్ టైంలో కరెంటు తీసుకోవచ్చు. అదేవిధంగా ఆ షెడ్లలోనే నీళ్ళ తొట్టి, దానా తొట్టి, తర్వాత మేత వేసే తొట్టి, ఈ 3 కన్ఫామ్గా ఉంచుకోవాలన్నమాట. ఆ కింద మనం పారేస్తే అది కాళ్ళ కింద ఇలా పక్కకి జరిపి సరిగ్గా తినవు, అవి రకరకాలుగా వేస్టేజ్లు ఎక్కువైపోతాయి అన్నమాట. తర్వాత గ్రాసం,
ఈ గ్రాసం అంటే ఇది చొప్ప. ఆ చొప్ప కానీ మేత కానీ ఇచ్చేసేందుకు ఒకటి మనకి చాప్ కట్టర్ అనేది ఖచ్చితంగా అవసరమైతే చిన్న చిన్న పుల్లల మాదిరిగా మనం ఆ చాప్ కట్టర్ ద్వారా కట్ చేసి గొర్రె పిల్లలకి వేస్తే అంటే ఆ గ్రాసం వేస్టేజ్ కాకోకున్నట్లుగా అంత పూర్తిగా తినేస్తారనమాట. ఖచ్చితంగా చాప్ కట్టరు అవసరము. అదేవిధంగా ఇప్పుడు ఈ గ్రాసం వచ్చేసి సూపర్ నేపియర్, తర్వాత నేపియర్ గడ్డి జాతుల్ని పెంచుకోవచ్చు. అదేవిధంగా పప్పు జాతి గడ్డి రకాలంటే అలసంద, పెసర, పిల్లి పెసర లాంటి పప్పు జాతి గడ్డి కూడా పెంచుకుంటే ఈ గొర్రె పిల్లలు బాగా ఇష్టంగా తింటాయన్నమాట. అంటే గ్రోత్ ఎక్కువగా వస్తాయన్నమాట. తర్వాత దానా వచ్చేసి మనము వివిధ రకాలైన కంపెనీలు వస్తాయి. ఆ దానాన్ని కొనుక్కున్నట్లుగా మనం ఇంటి దగ్గరే తక్కువ ఖర్చుతో కొన్ని జొన్న ఇవి ఇప్పుడు అలసంద అలాంటివి మనమే ఇంటి దగ్గరగా దానాన్ని తయారు చేసుకొని తెచ్చుకొని మనము గొర్రె పిల్లలకి పెంచుకున్నట్లయితే అంటే మన రేటు తక్కువగా ఉంటుంది, ఖర్చు తక్కువగా ఉంటుంది అన్నమాట. ఎక్కువగా గ్రోత్ బాగుంటుంది. తర్వాత ఈ దానాతో పాటు అప్పుడప్పుడు గానుగ చెక్క కొంచెం తినిపిస్తే బాగుంటుంది. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూటలు కూడా దానా వేస్తే బాగుంటుంది. ఈ దానాతో పాటు బయట కూడా పచ్చిక బయళ్ళు ఉంటాయి కదా, అలా తీసుకెళ్ళి వాటిని మేపుకొని వస్తే బాగుంటుంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు బయట తీసుకెళ్ళి అవి మేపుకొని వస్తే బాగుంటుంది. దానికి కూడా కొంచెం ఎక్సర్సైజ్ అయినట్లు కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు కాళ్ళు చేతులు బాగా అన్నీ ఆడితే కొంచెం ఆరోగ్యం కూడా దానికి బాగుంటుంది. ఎప్పుడు షెడ్లోనే ఉంచితే బాగుండదు అనమాట. ఆ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మళ్ళీ 1 గంట నుంచి మళ్ళీ సాయంత్రం షెడ్లోనే పెంచుకోవచ్చు, ఇబ్బందులు ఉండవు. తర్వాత చికిత్స అంటే ఇప్పుడు గొర్రె పిల్లలకి ప్రతి నెలలో కూడా ఇంజక్షన్లు వేస్తూ ఉండాలి. నట్టల నివారణ మందులు కానీ, తర్వాత డివార్మింగ్ కానీ, పీపీఆర్ ఇంజక్షన్లు కానీ ఇలాంటివి ఇంజక్షన్లు వేపిస్తూ ఉండాలి. అంటే పశువుల డాక్టరు దగ్గర అన్ని విషయాలు తెలుసుకొని ఏ టీకాలు ఎలా వేయాలి అని మనమే కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు చాలా మటుకు గొర్రెల పెంపకందారులు, గొర్రెలు కాసే వాళ్ళకి డాక్టరుతో పాటు వీళ్ళు కూడా కొన్ని విషయాలు తెలుసు అనమాట. ఇప్పుడు ఏమి వ్యాధి వస్తే ఎటువంటి మందు వేయాలా గొర్రెలు బ్రహ్మాండంగా చెప్పేస్తారు. ఇబ్బంది చాలా మంచిగా. తర్వాత మార్కెటింగ్ అంటే ఇప్పుడు గొర్రె పిల్లలు ఎవరికి ఇవ్వకుండా ఇప్పుడు అన్ని టోటల్గా ఒకే ఉండు కట్టే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి మీరు రాబోయే రోజుల్లో అదేవిధంగా క్యాష్ ఇచ్చే వాళ్ళకి మీరు అమ్ముకొని టోటల్గా పూర్తిగా బాగుంటుంది. మనం గొర్రెలు తీసుకుపోయి మళ్ళీ వాడు షేర్ చేయండి, వెంటనే క్యాష్ ఇచ్చే వాళ్ళకి